అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి మేము క్షేమంగా ఉన్నాం. ఈ 2025 సంవత్సరంలో ఈ డిసెంబర్ నెల ఈ చివరి భాగంలో మరల మిమ్మల్ని ఇట్లా కలుసుకోవడానికి దేవాతి దేవుడు చూపించిన కృపను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ సంవత్సరంలో తెలియకుండానే 11 నెలలు గడిచిపోయాయి. ఈ 12 నెలల్లో 25 దినాలు గడిచిపోయాయి. ఇంకా మన ముందు కొన్ని దినాలు మాత్రమే మిగిలి ఉన్నాయి కదండి నూతన సంవత్సరంలోకి వెళ్ళడానికి. కనురెప్ప వేసి తీసినట్టు ఈ సంవత్సరం చాలా వేగవంతంగా పూర్తయిపోయింది. అలానే ఈ డిసెంబర్ నెల 1వ తారీఖు నుంచి ఈ 25వ తారీఖు వరకు ఎన్నో చోట్ల దేవుడు క్రిస్మస్ ఆరాధనలు చాలా మహిమకరంగా జరిపించుకున్నారు. అనేక ప్రాంతాల్లో ప్రపంచం అంతటా క్రిస్మస్ ఆరాధనలు జరుగుతున్నాయి. ఒక గొప్ప పండగ వాతావరణం నెలకొంది. ఇక మనము నూతన సంవత్సరానికి వెళ్ళడానికి కొన్ని దినాలు మన ముందున్నాయి. వెరీ ఫ్యూ డేస్. ఈ కొద్ది దినాల్లో ఒక సిద్ధపాటుతో కూడిన వర్తమానాన్ని, ఒక ఆశీర్వాదంతో కూడిన మాటలను ఇది నాన్న మీ ముందు తీసుకురావడానికి దేవుడు కృప చూపించాడు. ఈ మాటలు జాగ్రత్తగా వినండి. ఈ మాటల ప్రకారము పాటించి నూతన సంవత్సరము 2026లోనికి మనం అందరం అడుగు పెడదాం. వాక్యం చదువుకుందామండి. ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడయ్యను. ఇస్సాకు ఇక్కడ ఏం చేసినట్టు మనం చూస్తున్నామంటే ఒక విత్తనాన్ని వేసాడు. రైతన్నలు సహజంగా ఒక విత్తు సమయంలో లేదంటే విత్తనం వేసే కాలంలో విత్తనాన్ని వేసి దానికి నీరు పెట్టి ఆ పొలాన్ని సేద్యపరిచి సమయానికి ఎలాగైతే పంటకొస్తారో ఇస్సాకు కూడా అలానే. ఇస్సాకు ఏం చేశాడంటే విత్తనాన్ని విత్తాడు. ఆ సంవత్సరాన్న ఆ విత్తనం తాలూకు పంట కోసుకునే సమయానికి వచ్చేసేపాటికి ఇస్సాకు 100 ఫలాన్ని కోసినట్టు మనం చూస్తున్నాం. ఈ 2025వ సంవత్సరం ప్రారంభంలో జనవరి 1వ తారీఖున కానీ డిసెంబర్ 31వ తారీఖున మనం ప్రార్థనాపూర్వకంగా 2025 జనవరి 1లోకి అడుగుపెట్టినప్పుడు మనం ప్రార్థనలో కొన్ని విత్తనాలు విత్తుంటాం కదండి. ప్రభా ఈ కార్యం చెయ్యి, ప్రభా ఆ కార్యం చెయ్యి అని మనం ప్రార్థించే ఉంటాం కదండి. నిశ్చయంగా మనము 2025 సంవత్సరము 1వ తారీఖున వేసిన విత్తనము ఈ చివరి కాలానికి వచ్చేసేపాటికి 100 ఫలాన్ని మనం కోయబోతున్నాము. ఖచ్చితంగా మనము 100 ఫలితాన్ని మనం కోస్తాము. ఒక సంవత్సరం వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఎందుకంటే విత్తనం వేసి అది మొలకెత్తి చిగురించి ఫలించాలి అంటే కొంత సమయం దానికి పడుతుంది. ఇస్సాకు ఏం చేశాడు? ఆ సంవత్సరం ముందు విత్తనం వేసాడు. విత్తనం వేసిన వెంటనే ఫలాన్ని కోసేసాడా? లేదు, కొంచెం ప్రోగ్రెస్ ఉంది, కొంచెం ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్లో ఇస్సాకు ఏం చేశాడంటే 100 ఫలితాన్ని కోయడానికి ఎదురు చూశాడు. చివరికి వచ్చేసాం కదండి. మనము కూడా ఇప్పుడు ఏం చేయాలో చెప్పనండి. దేవుడు మనకిచ్చే 100 ఫలితాన్ని కోయడానికి మనము సిద్ధంగా ఉండాలి. ఈ ప్రారంభపు దినాల్లో, ఈ సంవత్సరం ప్రారంభపు దినాల్లో ఎన్నో ప్రార్థనా రిక్వెస్టులు దేవుని దగ్గర పెట్టుంటాం కదా. మీరు అనుకోవచ్చు, బ్రదర్ ఇంకా నాకు ఫలితం రాలేదండి, ఇంకా నాకు దేవుడు ఆన్సర్ ఏమి ఇవ్వలేదండి, దేవుడు ఆన్సర్ ఇస్తాడేమోనని చెప్పి వెయిట్ చేస్తున్నానండి అని మీరు అనుకున్నచ్చేమో. వాగ్దానపూర్వకంగా చెప్తున్నాను, ఈ డిసెంబర్ నెల ఈ చివరి దినాల్లో ఈ సంవత్సరం ముగిసేలోపు మీరు ఈ సంవత్సరపు ప్రారంభంలో విత్తిన విత్తనాన్ని 100 ఫలితంగా మీరు కోయబోతున్నారు. సహజంగా రైతన్నలు పొలాన్ని వేసి వారు పంట కోసే సమయానికి పాస్టర్ గారు ఇన్ని బస్తాలు పండేయండి, ఇన్ని బస్తాలు పండేయండి అని చెప్పి వారు చెప్తున్నప్పుడు మీకు వేసిన పొలం అంతా మీరు కోసారా అంటే మీకు మొత్తం లాభం వచ్చిందంటే వాళ్ళు అంటారు లాభం వచ్చిందండి కానీ 100% మాకు ప్రాఫిట్ రాలేదండి. కానీ ఇక్కడ ఇస్సాకు ఏం చేశాడో చెప్పిన, విత్తనం వేశాడు, 100% వేసిన ప్రతి విత్తనం ఫలించింది. నీ జీవితంలో కూడా వేసిన ప్రతి విత్తనము ఫలించబోతుంది. ఖచ్చితంగా దేవుడు ఫలాన్ని నీ ముందుకు తీసుకురాబోతున్నాడు. మీరు ప్రార్థనలో వేసిన విత్తనాలు
ఆనంద గానాలతో కొయ్యబోతున్నారు. అసలు ఈ సంవత్సరంలో మీరు ఏం విత్తారు, ఏం కొయ్యబోతున్నారు? వాక్యం ద్వారా చూద్దామా? వాక్యంలోంచి చూద్దాం. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం చూసుకుందాం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఏలయనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమగు పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంటను కోయును. ఇక్కడ వాక్యం ఏమని చెప్తా ఉందంటే, మనం ఏది విత్తుతామో అదే కోసుకుంటామని చెప్తుంది. ఇప్పుడు ఇస్సాకును మనం చూసినట్లయితే, ఇస్సాకు విత్తాడు, తను విత్తిందే కోసుకున్నాడు. మన అందరికీ తెలిసిన ఎగ్జాంపుల్ ఏంటంటే, యాపిల్ ఒక చెట్టు వేస్తాం, యాపిల్స్ వస్తాయి. మామిడికాయ చెట్టు వేస్తే మామిడికాయ వస్తాయి. అలా కాకుండా మనం ఒక చెట్టు వేస్తే ఒక కాయ ఎప్పుడు రాదు కదా, వేరొక ఫ్రూట్ దానికి రాదు కదా. అలాగే మనం ఏం విత్తితే, ఏ పంట వేస్తే, ఏ వేరు నాటితే అదే మనం కోసుకుంటాం. ఇప్పుడు మంచిని విత్తామనుకోండి, మంచిని డెఫినెట్గా మనం కోసుకుంటాం. ఇప్పటిదాకా మనం విన్నాం కదా, మనం ప్రార్థన ద్వారా ఏవైనా విత్తేమనుకో ఆయన సన్నిధిలో, అది ఖచ్చితంగా మనకి దేవుడు చేసి పెడతాడు. ఆ విత్తనాన్ని మనం కోసుకుంటాం. అది కాకుండా మనం చెడుని విత్తితే ఎలా ఉంటుంది? మనం చెడే కోసుకుంటాం. ఇప్పుడు మోసాన్ని మనం విత్తామనుకో, మనం కూడా ఏదో ఒక రోజు మోసపోతాం. ఇప్పుడు అబద్ధాలు ఆడుతూ అబద్ధాన్ని విత్తామనుకో, మనల్ని కూడా అబద్ధాలు ఆడుతూ అందరూ మోసం చేస్తారు. ప్రేమను కాకుండా అసూయను విత్తితే మనం కూడా అసూయ అనే దాన్ని కోస్తాం. మనం ఏది విత్తుతామో దాన్నే కోసుకుంటాం. చాలామంది అనుకుంటారు, నేను మోసం చేశాను కదా, మోసం చేసి లాభం సంపాదించుకుంటున్నాను. లేకపోతే భార్యను మోసం చేసిన వాళ్ళు ఉంటారు, భర్తను మోసం చేసే వాళ్ళు ఉంటారు, లేకపోతే తల్లిదండ్రులు మోసం చేసే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళందరూ చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే నేను చేసింది ఎవరికి తెలియట్లేదు, నేను చాలా బాగా మేనేజ్ చేసేసుకుంటున్నాను, చాలా బాగా కప్పిపుచ్చేసుకుంటున్నాను, నేను చాలా గ్రేట్ అని వాళ్ళే ఫీల్ అయిపోతూ ఉంటారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, వాళ్ళే మోసం చేసుకుంటున్నారు. వాళ్ళు మోసం చేసుకుంటూ వాళ్ళే మురిసిపోతూ ఉన్నారు. కొన్ని రోజులకి వాళ్ళు దాచుకున్న ప్రతి మోసం, చేసిన ప్రతి పాపం బయటపడుతుంది. ఆ రోజు వాళ్ళ పంట వాళ్ళు అనుభవిస్తారు. ఏదైతే విత్తారో అది ఖచ్చితంగా ఒక రోజు బయటపడుతుంది. నలుగురిలో నవ్వుల పాలు అయిపోతారు. అది వాళ్ళు కోసుకోవడానికి దాచుకుంటున్నారు, మూట కట్టుకుంటున్నారు. అంతే తప్ప మీ పాపం బయటపడదు అని అనుకోవద్దు. దేవుడు అంట వెక్కిరింపబడ్డంట. అంటే మనుషులు చూడకపోవచ్చు నువ్వు చేస్తుంది, నీ తల్లిదండ్రులు చూడకపోవచ్చు, నీ కుటుంబ సభ్యులు చూడకపోవచ్చు, ఎవ్వరూ చూడకపోవచ్చు. కానీ నువ్వు చేస్తున్న ప్రతి చిన్న ప్రతి మూమెంట్ కూడా దేవుడి కంట్లో పడుతుంది. దేవుడు దాన్ని చూస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఉంటుంది కదా, దేవుడు వెక్కిరింపబడ్డు. నువ్వు చేసింది ఎవరు చూడలేదు అనుకోవడానికి లేదు, దేవుడు చూస్తున్నాడు. దేవుడు ప్రతిదీ చూసే దేవుడు అంటున్నాడు, నువ్వు ఏమైతే విత్తావో ఆ పంటనే కోస్తావు. భూమిలో మనం విత్తనం నాటినప్పుడు అది ఏం కనిపించదు. చాలా రోజుల వరకు అది మొలక కూడా రాదు, ఏమీ రాదు. అలా కొద్ది రోజుల తర్వాత అది విత్తనం మొలకెత్తి పెద్ద వృక్షంగా మారిన తర్వాత అందరూ దాన్ని చూస్తూ ఉంటారు, ఆ చెట్టుని. అలాగే నువ్వు చేసిన పాపం ఇప్పుడు ఎవ్వరికీ కనిపించకపోవచ్చు. నీకు కూడా నీకు గుర్తురాలేనంతగా నువ్వు సర్దుకుపోవచ్చు, కాంప్రమైజ్ అయిపోతూ అలా సాగిపో ఉండొచ్చు. కానీ ఏదో ఒక రోజు అది వృక్షంగా మారుతుంది. ఆ పంటను నువ్వు కోస్తావు, అందరూ దాన్ని చూస్తారు ఆ రోజు. దేవుడు అంటున్నాడు, ఆ రోజు రాకముందే నువ్వు చెడును విత్తావు కదా, పాపాన్ని విత్తావు కదా, ఒక ద్వేషాన్ని, అసూయని, పగని ఇతరుల మీద విత్తుతూ ఉన్నావు కదా, అన్యాయం, మోసం, దగ ఇలాంటివన్నీ విత్తుతూ ఉన్నావు కదా. ఇవి బయటపడకముందే, ఇవి నువ్వు కోసుకుని నీ జీవితం నాశనం అయిపోకముందే దేవుడు ఒక ఛాన్స్ ఇస్తున్నాడు. అదే ఏంటంటే పశ్చాత్తాపడు. ఇప్పుడు యోనాతో దేవుడు అన్నాడు కదా, నువ్వు నినివే పట్టణానికి వెళ్ళు, ఆ ప్రజలు చాలా పాపంలో ఉండిపోయారు, వాళ్ళకు నువ్వు సువార్త చెప్పు. ఏంటంటే నేను ఈ పట్టణాన్ని అంతా నాశనం చేసేస్తాను, వాళ్ళు చాలా పాపం, క్రూరత్వాన్ని విత్తారు, కాబట్టి వాళ్ళకి తగిన
పంట ఏంటంటే వాళ్ళ నాశనమే. పాపానికి జీతం ఏంటి? మరణం. అలాగే వాళ్ళు పాపాన్ని విత్తారు కాబట్టి వాళ్ళకి జీవించడానికి లేదు, వాళ్ళకి ఆ పంట లేదు, వాళ్ళ నాశనానికే. పాపం చేశారు కాబట్టి నాశనం అయిపోతారు, వాళ్ళకి ఇంకా మరణమే అని చెప్పేసి దేవుడు చెప్పమంటే ఈ యోనా వేరే వేరే రూట్స్లో వెళ్ళి దేవుడు ప్లాన్ కాకుండా తన ప్లాన్స్లో వెళ్తాడు. తర్వాత అట్లాస్ట్ దేవుడు తనని లాస్ట్కి చివరికి ఆయన ప్లాన్లోకి తెచ్చుకున్నాక నినివే ప్రజలందరికీ యోనా చెప్తా ఉంటాడు. యోనా ఏమనంటే, దేవుడు మిమ్మల్ని నాశనం చేసేబోతున్నాడు, మీరు మారు మనసు పొందండి, ఇప్పటికైనా ఉపవాసం ఉండండి, ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటే, మిమ్మల్ని మీరు తగ్గించుకుంటే దేవుడు ఒకవేళ తన ఆలోచన మార్చుకోవచ్చేమో కదా, దేవుడు తను ఎలా అనుకున్నది వేరొకలా చేయొచ్చు కదా, ఒకసారి మీరు అందరూ ఉపవాసం ఉండండి అంటే అప్పుడు దాకా దేవుడు ఒకలాగా అనుకున్నాడు. వాళ్ళు ఏదైతే విత్తారో అదే వాళ్ళకి పంటగా ఇవ్వాలనుకున్నాడు. కానీ వీళ్ళందరూ ఏం చేశారంటే 3 దినాలు ఉపవాసం ఉండి వాళ్ళ పశువులు చంటి పిల్లలతో సహా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుడి దగ్గర రాజుతో సహా ఉపవాసం ఉండి పశ్చాత్తాపంతో ప్రార్థన చేయగా దేవుడు తను అనుకున్న ఆలోచనని మార్చేసుకున్నాడు. ఏదైతే వాళ్ళకి ఫలంగా ఇవ్వాలనుకున్నాడో, పాపానికి ఫలితం ఇవ్వాలనుకున్నాడో ఆ ఫలితాన్ని వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళ పాపాన్ని క్షమించేశాడు దేవుడు. వాళ్ళ పశ్చాత్తాపాన్ని అంగీకరించి వాళ్ళకి ఏదైతే కోసుకోవాలనుకున్నారో దాన్ని కోయకుండా వాళ్ళకి ప్రేమను చూపాడు, వాళ్ళ జీవితాన్ని ఆనందంతో సాగించాడు. ఈ దినాన్ని నీకు కూడా భయపడుతుండొచ్చు. ఏంటో తెలుసా? అయ్యో నేను పాపం చేశానే, నేను చాలా అసూయని విత్తానే, ఎన్నో రకాలుగా నేను ఏది మంచి విత్తనం విత్తలేదు, ఎటువైపు చూసినా నేను అంత చెడుగానే విత్తాను, నా విత్తనం అంతా శరీరేచ్ఛల కిందే ఉంది, శరీరం కిందే ఉంది, శరీరాన్ని బట్టే నేను విత్తాను కదా, ఇలా నా జీవితంలో నేను కోసుకుంటానేమో అని భయపడిపోతున్నావేమో. దేవుడు ఒక ఛాన్స్ ఇస్తున్నాడు. ఏమన్నా తెలుసా? నువ్వు నీ శరీర ఏచ్ఛలను బట్టి విత్తనం నువ్వు కోసుకునే రోజు రాకముందే నువ్వు పశ్చాత్తాపడి ఆయన దగ్గర ఈరోజు ఎన్నో రోజులు లేదు, ఇంకా న్యూ ఇయర్లోకి మరలా కొత్త సంవత్సరంలోకి వెళ్ళిపోతాం, మరలా అదే యథాప్రకారం మరలా అదే పాప ఏచ్ఛలు నెరవేర్చుకోవడం, మరలా అదే పాపం చేస్తాం, మరలా అదే దాంట్లోకి వెళ్ళిపోకుండా ఒక్కసారి టర్న్ బ్యాక్, దేవుడి దగ్గరికి రా, ఉపవాసం ఉండు, ప్రార్థన చేయి, ఆయనతో గడుపు, ఇప్పటిదాకా ఏదైతే విత్తావో దాన్ని అంతటిని బట్టి క్షమాపణ అడుగు. దేవుడు క్షమించి నువ్వు విత్తిన దానికి దేవుడు నీకు పంట ఇవ్వకుండా మంచి ఆనందాన్ని ఇస్తాడు. ఒక క్షమాపణ అనే పంటను దేవుడు నీకు ఇస్తాడు. ఆ తర్వాత నువ్వు ఆయనలో వర్ధిల్లొచ్చు, ఆనందించవచ్చు అని దేవుడు చెప్తా ఉన్నాడు. మనకి ఇంకా మనం న్యూ ఇయర్కి వెళ్ళడానికి 6 days టైం ఉంది. ఈ రోజు నుంచి న్యూ ఇయర్కి వెళ్ళడానికి మనకి 6 days టైం ఉంది. నినేవే పట్టణస్థులు ఏం చేశారు? పాపం అనే విత్తనాన్ని విత్తి నాశనము అనే పంట కోస్తున్నారు అనిపించుకునేసరికి వాళ్ళకి అర్థమైంది, నో, మా జనరేషన్స్ నాశనం అయిపోకూడదు, మా తరతరాలు నాశనం అయిపోకూడదు, మాకు ఒక బ్లెస్సింగ్ జనరేషన్ కావాలి, ఆశీర్వాదపు తరం కావాలని చెప్పి వాళ్ళు ఏం చేశారు? తగ్గించుకున్నారు. నువ్వు తగ్గించుకో, ఈ 6 రోజులు నువ్వు ఉపవాసం ఉండి, అయ్యా నేను తెలియక చేశానేమో ఈ పాపం, అయ్యా నన్ను క్షమించు, ఈ పంట నేను కొయ్యకూడదు, నేను ఆశీర్వాదం అనే పంటే కొయ్యాలని చెప్పి ఈ 6 రోజులు నువ్వు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే నువ్వు కన్నీటితో విత్తు 2026లో ఆనందం అనే పంటను కోసుకునే కృప దేవుడు నీకు దయచేస్తాడు. కొంతమంది అనొచ్చు, అన్నా నేను ఏ పాపం చేయలేదు, నేను ఏ తప్పు చేయలేదు, నేను ఏ దుష్కార్యానికి పాల్పడలేదు, అయినా దేవుడు ఎందుకన్నా నా పట్ల ఏం కార్యం చేయట్లేదు అని చెప్పి మీరు అడగచ్చు. నేను చెప్పిన ఒక మాట, మీరు విశ్వాసంతో ఈ 6 రోజులు ఉపవాసం ఉండండి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. మీ శరీరానికే కాదు ఉపవాసం, ఇదిగో మీ ఫోన్స్కి కూడా మీరు ఫాస్టింగ్ ఇవ్వాలి. ఫోన్ ఫాస్టింగ్ ఏంటి బ్రదర్ అంటే ఫోన్స్కి ఛార్జింగ్ పెట్టడం మానేయమంటారా? లేదు, ఆ ఫోన్ని ఈ 6 రోజులు వీలైనంత దూరంగా పెట్టండి, సోషల్ మీడియాకి వీలైనంత దూరంగా ఉండండి, ఎక్కువ సమయం దేవునితో గడపండి. ఈ ఇయర్ ఎండింగ్ దేవునితో మనం గడిపితే 2026లో నేను నిశ్చయముగా దేవుని పక్షంగా మీకు ఈ మాట చెప్తున్నాను, ఆశీర్వాదము అనే పంటను మీరు కోయబోతున్నారు.
ఇక్కడ ఉంటుంది కదా, ఇస్సాకు ఆ సంవత్సరం విత్తనం వేసి 100 ఫలితాన్ని పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడయ్యాడు. ఈ 2025 సంవత్సరం ఈ చివరి దినంలో దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. అనేక మంది ముందు ఆయన నిన్ను గొప్ప చేయబోతున్నాడు. నువ్వు చేయాల్సిందేంటి? ఇప్పుడైనా దేవుని సన్నిధికి వచ్చి రిపెంట్ అయితే ఆయన నీకు రిజాయిస్ ఇస్తాడు, ఆనందాన్ని ఇస్తాడు. ఆనందం అనే కోతను కొయ్యడానికి సిద్ధంగా ఉంటే నువ్వేమన్నా తప్పు చేసేవేమో అవి ఒప్పుకొని, ఇప్పుడండి పంటకి పురుగు పట్టేస్తుంది అనుకోండి, మనం ఏం చేస్తాం? పురుగుల మందు కొడతాం కదండి. ఆ పురుగు నాశనం అయిపోవడానికి, నీ పాపం నాశనం అయిపోవడానికి దేవుని దగ్గర పశ్చాత్తాపడితే దేవుడు నీ పాపాన్ని తొలగించి నీ జీవితంలో ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని ఇస్తాడు. అట్లాంటి 2025 సంవత్సరము ఆనందంతో ముగితే సంవత్సరము దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలు ఏకీభవిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీకు వందనాలు. ఈ సంవత్సరం చివరిలో అయ్యా మీరు మాకు తెలియచేయాల్సిన మాటలు తండ్రి, ఈ యూట్యూబ్ ఫ్యామిలీకి ప్రభా మా ద్వారా మీరు వారికి తెలియచేసినందుకు స్తోత్రాలు. ఈ మాటలు వింటూ ప్రభా వారి జీవితంలో అయ్యా ఆనందపు కోత కోసుకోవాలని చెప్పి ఎంతమంది అయితే పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తున్నారో వారి జీవితాలను మీరు కనికరించండి. పాపం చేసి నీకు దూరం అయిపోయారేమో వారు ఇప్పుడు పశ్చాత్తాపడుతుండగా నినేవే పట్టణస్థుల్ని క్షమించినట్టు వారిని కూడా మీరు క్షమించి వారి జీవితంలో ఆనందపు కోత సంవత్సరాన్ని ఈ సంవత్సరపు చివరిలో దయచేయండి. అయ్యా విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాం. ఈ సంవత్సరాన్ని నువ్వు ఆనందంతో ముగిస్తావని మేము నమ్మొచ్చు. యేసు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మరలా జనవరి 1వ తారీఖు 2026 సంవత్సరం ఉదయమే 6:30 గంటలకు మేము మీ ఇంటికి వస్తాం. ఎలా వస్తాం అనుకుంటున్నారా? సేమ్ ఇలానే మరొక వీడియో రూపంలో మేము మీ ఇంటికి వస్తాం. 2026 సంవత్సరంలో దేవుడు మనతో మాట్లాడే మాటల ద్వారా నూతన సంవత్సరాన్ని ప్రారంభిద్దాం. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. పశ్చాత్తాపడండి, దేవుని యొద్దకు తిరిగి రండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవిస్తాడు. దేవుడి కృప మనందరికీ తోడై ఉండను గాక. ఆమేన్. అందరికీ వందనాలు.